ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. వేసవి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. వేసవి కాలంలో ఎండలు కాకపోతే ఏముంటాయంటున్నారా? కరెక్టే. కానీ ఈ నెలలోనే దాదాపు 44 డిగ్రీలకు కొన్ని ప్లేసెస్లో చేరుకున్నటువంటి పరిస్థితి ఎండ. సో రాబోయే నెలలో మరింత దారుణంగా ఉంటుంది. అంటే మే నెలలో ఘోరంగా ఉంటుంది. 50 డిగ్రీస్ వరకు రీచ్ అవుతుంది అని అంటున్నారు. ఇది నిజమేనా? అసలు ఈసారి ఇంత తీవ్రమైన ఎండలు ఉండటానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఏంటండి ఈ సంవత్సరం అసలు విపరీతమైన ఎండలు ఉన్నాయి. దాదాపు 10 ఏళ్ల ముందు ఇంత ఎండలు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడే ఉన్నాయని కొంతమంది అంటుంటే, మరి కొంతమంది ఏమో కాదు 100 ఏళ్ల నాటి ఎండలు మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవబోతున్నాయని కొంతమంది చెప్తున్నారు. ఏదైనా కూడా దారుణంగా వచ్చే నెల రోజులు అత్యంత భయంకరమైనటువంటి వేడిమి తట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నది ఇప్పటికే చూస్తున్నాం మనం. సఫకేషన్, విపరీతమైన సఫకేషన్. ఇంతకుముందు హైదరాబాద్లో ఇలా ఉండేది కాదు అసలు. ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. ఎందుకు ఈ సంవత్సరం ఇంత ఎండలు ఉంటున్నాయి? కారణం ఏంటి? అసలు ఇలా ఎన్ని రోజులు ఉంటాయి? రాబోయే రోజుల్లో 50 డిగ్రీలకు చేరుతుంది అంటున్నారు. అది నిజమేనా? 50 డిగ్రీలకు చేరే పరిస్థితి అయితే లేదండి. అయితే మనకి గ్రాడ్యువల్ గా టెంపరేచర్స్ కొంత పెరుగుతున్న మాట నిజమే, గానీ ఇదేమి మనకి అసాధారణ రీతిలో కూడా లేవు. మన దగ్గర 40-50 సంవత్సరాల యావరేజ్ టెంపరేచర్స్ ప్రతి ప్రదేశానికి ఉంటాయి. సో మనం రోజు కూడా ఈ రోజు వచ్చిన టెంపరేచర్ ని లాస్ట్ 40 ఇయర్స్ బ్యాక్, 40 ఇయర్స్ యావరేజ్ టెంపరేచర్ ఈ రోజుది ఎట్లా ఉంది అన్నది వివిధ ప్రాంతాలతో కంపేర్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం చూసినట్టయితే మనకి 2 నుంచి 3 డిగ్రీల మటుకే మనకి నార్మల్ కంటే ఎక్కువ ఉన్నాయి. సో ఇది కూడా సాధారణ పరిస్థితి. మనకి 4.5 డిగ్రీలు దాటి సాధారణ పరిస్థితి, సాధారణ టెంపరేచర్ కంటా ఉండి 40 డిగ్రీలు కూడా పైబడి ఉంటే మనం హీట్ వేవ్ అలర్ట్ పెడతాం. సో ప్రస్తుతం ఇంతవరకు హీట్ వేవ్ అలర్ట్ లో కూడా రాష్ట్రంలోని ఏ జిల్లా కూడా రాలేదు. అయితే ఇటీవల ఏంటంటే మనకి సోషల్ మీడియా ప్రభావం ప్లస్ ఇటువంటి వాటి వల్ల ఏంటంటే మండిపోతున్నాయి, ఎండలు 50 డిగ్రీలకి చేరిపోతాయి అన్నది ఉంటుంది. ఈ వేసవ కాలంలో కూడా మనకి టెంపరేచర్లు ఇప్పుడు 44 డిగ్రీలు ఉన్నంత మాత్రాన మనకి రోజు ఇట్లాగే పెరిగిపోయి పరిస్థితి ఉండదండి. మనకి ఏంటంటే మధ్య మధ్యలో ఈ ఉరుములు, మెరుపులు, జల్లులు, ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాం, ఇవి వచ్చేస్తూ ఉంటాయి. మనకి టెంపరేచర్ బాగా పెరిగినప్పుడు ఉపరితల వాతావరణంలో మార్పులు జరిగి మనం ఈ సీజన్ లోనే చూసాం. అది మనం మార్చిలో యాక్చువల్ మొదటి 2 వారాల్లో టెంపరేచర్లు ఎక్కువగా పెరిగి మార్చి 14వ తారీఖు వరకు లోపే మనకి 40 డిగ్రీలు పైబడి 2-3 ప్రాంతాల్లో మనకి రికార్డ్ అయిపోయింది. అయితే మార్చి 16 నుంచి ఇంచుమించు ఏప్రిల్ 2-3 తారీఖుల వరకు కూడా మనకి ఉపరితల వాతావరణంలో మార్పులు రావడము, ద్రోణులు, ఇలా ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్స్ ఏర్పడటం వల్ల చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, జల్లులు, ఈదురుగాళ్ళు, ఈ వడగళ్ల వానలు, ఇటువంటి వాటి వల్ల మనకి మార్చి సెకండ్ హాఫ్ అంతా టెంపరేచర్స్ బాగా తగ్గిపోయి నార్మల్ స్థాయి నుంచి 3 నుంచి 4 డిగ్రీలు తక్కువ రికార్డ్ అయ్యాయి మనకి మార్చి నెలాఖరికి. మనకి ఏప్రిల్ 3-4 తారీఖుల నుంచి మళ్ళీ టెంపరేచర్లు ఈ డ్రై స్పెల్ వచ్చింది. మళ్ళీ టెంపరేచర్లు గ్రాడ్యువల్ గా పెరగడం స్టార్ట్ అయ్యి మనకి నార్మల్ స్థాయి నుంచి 2 నుంచి 3 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో పెరిగిన వెంటనే మళ్ళీ మనకి ఇప్పుడు ఉపరితల వాతావరణంలో మార్పులు సంభవించి నిన్నటి నుంచి మళ్ళీ చూస్తున్నాం. మరి నిన్న సిటీలో కూడా మనకి కొన్ని ప్రాంతాల్లో రాళ్లవాన, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, ఇటు కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ వివిధ ప్రాంతాల్లో మనకి జల్లులు పట్టడం జరిగింది. అలాగే ఇటువంటి వాతావరణం ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా మనకి వివిధ ప్రాంతాల్లో ఇలా జల్లులు పడే అవకాశం ఉంది. ఈ జల్లుల వల్ల మళ్ళీ టెంపరేచర్లు కొంచెం నెమ్మదిస్తాయి. కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్ గా పెరగడం ఉంటుంది. సో ఇవి అన్ని కూడా మనకి మాన్సూన్ లో ఈ సమ్మర్ సీజన్ లో నార్మల్ ఫినామినానే. సో ఇప్పుడు 44 డిగ్రీలు ఉన్నంత మాత్రాన ఇదే స్థాయిలో రోజు పెరుగుతూ మనకి 50 డిగ్రీలు అవుతుందనే అర్థం కాదు. మధ్య మధ్యలో ఇలాగ మళ్ళీ టెంపరేచర్లు తగ్గుతుంటాయి. ఒక 3-4 రోజులు మనకి సాధారణ స్థాయి మించి ఎక్కువ ఉండడము, మళ్ళీ నార్మల్ స్థాయికి రావడము, బిలో నార్మల్ వెళ్ళడము, ఇదంతా కూడా జరుగుతుంది. అయితే ఓవరాల్ గా చూసినట్టయితే మనకి టెంపరేచర్లు అనేవి గ్రాడ్యువల్ రైజ్ అయితే కనిపిస్తుంది. అంటే గత కొన్నేళ్లతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు. అది నిజమేనా అండి? మనకి ఐఎండి ఫోర్కాస్ట్ ప్రకారం, మనకి సీజనల్ ఫోర్కాస్ట్ ప్రకారం ఈ ఏప్రిల్, మే నెలల్లో టెంపరేచర్లు సాధారణ స్థాయి నుంచి స్వల్పంగా మటుకే అధికంగా ఉండే అవకాశం ఉంది. సో ఆ రకంగా చూసినట్టయితే మనకి ఇప్పటి వరకు ఈ ఏప్రిల్ 20వ తారీఖు వరకు ఉన్న డేటా వరకు కూడా చూసినట్టయితే మనకి మార్చి 2వ వారంలో అయితే సాధారణ స్థాయి నుంచి 3 నుంచి 5 డిగ్రీల వరకు కూడా తక్కువ ఉన్నాయి ఈ వానల వల్ల.
ఆ ఏప్రిల్ మొదటి వారం నుంచి పెరుగుతూ ఇప్పుడు కూడా చూసినట్టయితే మనకి ఓన్లీ ఆదిలాబాద్ జిల్లాలో మనకి సాధారణ నార్మల్ టెంపరేచర్ అంటే 40-50 డిగ్రీల 40-50 సంవత్సరాల యావరేజ్ టెంపరేచర్ కంట నిన్నటి టెంపరేచర్ 3.5 డిగ్రీలు అధికంగా ఉంది. మిగిలిన అన్ని చోట్ల కూడా 2 నుంచి 1 డిగ్రీ మాత్రమే మనకి 40-50 ఏళ్ల యావరేజ్ కంట అధికంగా ఉన్నాయి. ఇవేమి అసాధారణమైనవి అయితే కాదండి. అంటే ఇప్పుడు కాదు, రాబోయే మే నెలలో అయితే చాలా తీవ్రంగా ఉండబోతుంది, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు చాలా మంది. నిజమేనండి? అట్లా తీవ్రత ఏమన్నా మే నెలలో గత అంటే మే కొన్నేళ్లతో నెలలో పోలిస్తే? మే నెలలో కూడా మన నార్మల్ రేంజ్ వచ్చి 39 నుంచి 44 డిగ్రీల వరకు మనకి నార్మల్ రేంజే ఉంటుంది. ఉమ్. సో ఆ రేంజ్ ని దాటి కొన్ని ప్రాంతాల్లో 2-3 డిగ్రీలు ఒక ఒక 3-4 రోజులు అధికం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ 41 డిగ్రీలు దాటిన తర్వాత ప్రమాదకరమైన టెంపరేచర్లే అవి. అవి 45 డిగ్రీలు అయినా 41 డిగ్రీలు దాటి కంటిన్యూస్ గా వేడిమిలో ఉన్నట్టయితే డెఫినెట్ గా ఈ సన్ స్ట్రోక్ అవి తగులుతుంటాయి. సో 40 డిగ్రీలు దాటిన తర్వాత టెంపరేచర్లు ఎప్పుడు కూడా కొంచెం ప్రమాదకరమైనగానే భావిస్తాం. ఇప్పుడు ఏప్రిల్ నెలలోనే 44కి వచ్చినాయి కదా ఆదిలాబాద్ లాంటి ప్లేసెస్ లో. మరి ఇంకా 1 మంత్ పైన ఉంది మనకి హీట్ అంటే సమ్మర్. ఇంకా చెప్పాలంటే ఇంకా 1 మంత్ పైనే ఉంది. 40 days ఆల్మోస్ట్ ఉంది మనకి ఇంకా సమ్మర్. ఉన్నప్పటికీ మనకి మధ్య మధ్యలో ఇలా టెంపరేచర్లు పెరిగిపోయినప్పుడు డెఫినెట్ గా వివిధ ప్రాంతాల మధ్య ఉన్న టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల ఈ గాలుల దిశల్లో మార్పులు వచ్చేస్తాయి. గాలుల దిశలో మార్పులు వచ్చేస్తే మనకి తూర్పు గాలులు కానీ పశ్చిమ గాలులు కానీ వస్తే వెంటనే మనకి తూర్పులో బంగాళాఖాతం ఉంది, పశ్చిమంలో అరేబియన్ సముద్రం ఉంది. పర్టికులర్ గా తెలంగాణ చూసుకున్నట్టయితే ద్వీపకల్ప భారతదేశం సౌత్ ఇండియాలో మనం సెంటర్ లో ఉన్నాం. మనకి తూర్పులో బంగాళాఖాతం, ఇటు పశ్చిమంలో అరేబియన్ సముద్రం ఉంది. మనకి టెంపరేచర్లు ఎప్పుడు పెరుగుతుంటాయంటే మనకి ఓన్లీ ఉత్తర గాలులు అలాగే వాయువ్య గాలులు అంటే డ్రై విండ్స్ నార్త్ ఇండియా వైపు నుంచి డ్రై విండ్స్ వస్తున్నప్పుడు ఈ టెంపరేచర్లు అదే పనిగా పెరిగిపోతుంటాయి. సో ఇలా పెరిగిపోతున్నప్పుడు వివిధ మార్పుల వల్ల ఉపరితల వాతావరణంలో మార్పులు వచ్చేసి మళ్ళీ గాలి దిశల్లో మార్పులు వస్తాయి. గాలి దిశల్లో మార్పు వచ్చి మనకి తూర్పు గాలి కానీ పశ్చిమ గాలి కానీ వచ్చేసినట్టయితే మనకి తేమ గాలి వచ్చేసి 2-3 రోజులు వర్షాలు పడిపోతాయి. ఉరుములు మెరుపులు జల్లులు వర్షాలు పడిపోయి టెంపరేచర్లు అన్ని చోట్ల మళ్ళీ తగ్గిపోవడం జరుగుతుంది. సో ఈ ఈ ఈ ఫినామినా ఎప్పుడు కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇప్పుడు 44 ఉన్నది మాత్రం రోజు ఎండ కాసి అదే పనిగా 50 డిగ్రీలు అవుతుందని అర్థం కాదు. జనరల్ గా సాధారణ స్థాయి నుంచి కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ మధ్య మధ్యలో ఇలాంటి పరిణామాల వల్ల టెంపరేచర్లు అనేవి ప్రకృతే మనకి కంట్రోల్లో ఉంచుతూ ఉంటుంది. సో గ్రాడ్యువల్ గా టెంపరేచర్లు పెరగడము, మళ్ళీ ఇలాంటి వానలు రావడము, మళ్ళీ తగ్గడము, మళ్ళీ పెరగడము ఓవరాల్ గా ఇలా ఉంటుంది. అలాగే మే నెలలో కూడా మనకి సాధారణ టెంపరేచర్లే ఆదిలాబాద్ ప్రాంతంలో చూసుకున్నట్టయితే నార్మల్ యావరేజ్ 43-44 డిగ్రీలు ఉంటుంది. అది దాటి 2-3 డిగ్రీలు ఆ నెలలో 2-3 రోజులు పెరిగే అవకాశం కూడా నార్మల్ గానే ఉంటుంది. అసలు గత కొన్నేళ్లతో అంటే 4-5 ఏళ్ల ముందు ఆ మాటకు వస్తే ఇంకా 10 ఏళ్ల ముందు అయితే హైదరాబాద్లో అసలు స్వెట్టింగ్ అనేది ఉండేది కాదు, సఫకేషన్ ఉండేది కాదు. బట్ ఈ రీసెంట్ ఇయర్స్లో విపరీతమైనటువంటి స్వెట్టింగ్, సఫకేషన్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ. ఎందుకు? రీజన్ ఏంటి అనుకోవచ్చండి? హైదరాబాద్ లో అయితే ప్రత్యేకమైన పరిస్థితి అండి. హైదరాబాద్ లో ఏంటంటే ఇక్కడ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది మనం ఈ మధ్యన సంవత్సరాల్లో ప్రస్ఫుటంగా చూస్తున్నాం. అర్బన్ హీట్ ఐలాండ్ అంటే ఏంటంటే మనకి సిటీ విస్తృతంగా 50 కిలోమీటర్ల పరిమితి పైబడి విస్తృతంగా వ్యాపించేసి ఇక్కడ పెద్ద పెద్ద నిర్మాణాలు, కాంక్రీట్ భవనాలు, 40 అంతస్తులు 50 అంతస్తుల నిర్మాణాలు, అలాగే తార్ రోడ్స్, పేవ్డ్ సర్ఫేసెస్, దీనికి తోడు లక్షలాది వెహికల్స్ నిరంతరం రోడ్ల మీద తిరుగుతుంటాయి. ఈ వేడిమి తగ్గించుకోవడానికి మనం కొన్ని లక్షల ఏసీలు నిరంతరం పనిచేస్తుంటాయి. ఇటువంటి పరిస్థితి అంతా ఇక్కడ ఉండటం వల్ల ఏంటంటే ఇక్కడ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ ఉంటాయి. ఈ పొల్యూటెంట్స్ వల్ల గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ అంటే ఇది వేడిమిని వాతావరణంలో నిలిపి ఉంచే గ్యాసెస్. కార్బన్ డైఆక్సైడ్ అందులో మెయిన్. ఇది మనకి ఈ వెహికులర్ పొల్యూషన్ ప్లస్ ఈ జనసాంద్రత వీటన్నిటి వల్ల ఈ గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎక్కువ ఉంటుంది. ఇదేంటంటే హీట్ ని పట్టి ఉంచుతుంది, వచ్చిన హీట్ ని. దానికి తోడు ఈ నిర్మాణాలు, కాంక్రీట్ సర్ఫేసెస్ ఇవి మనము ఏంటంటే ఉష్ణాన్ని అధికంగా గ్రహిస్తాయి. మనకి మీరు ఓపెన్ ల్యాండ్ ఏ నిర్మాణము లేని చోట వచ్చిన సన్లైట్ లో ఓన్లీ 40% 30% గ్రహించి మిగిలింది రిఫ్లెక్ట్ అవుతుంది. వేరే ఒక నిర్మాణం ఉన్న చోట ఏంటంటే 80% హీట్ ఈ నిర్మాణాలు గ్రహిస్తాయి. గ్రహించి ఊరుకోవు. అవి సాయంత్రం అయిన తర్వాత, సూర్యాస్తమయం అయిన తర్వాత అవి కొంత స్థాయికి వేడెక్కిన తర్వాత అవి రీరేడియేట్ చేయడం ప్రారంభిస్తాయి. సో రాత్రిపూట టెంపరేచర్లు మనకి తగ్గడం లేదు. రాత్రిపూట టెంపరేచర్లు తగ్గకుండా ఈ నిర్మాణాలు, ఈ కాంక్రీట్ సర్ఫేసెస్ ఇవన్నీ కూడా మళ్ళీ రీరేడియేట్ చేయడం వల్ల
మళ్ళీ రాత్రిపూట వేడిమి కొనసాగుతుంది. దానికి తోడు వాట్ ఎవర్ మాయిశ్చర్, అవైలబుల్ మాయిశ్చర్ ఇక్కడ ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ ఎయిర్ లేకపోవడం వల్ల అక్కడే ట్రాప్ అయిపోయి మనకి గట్టిగా విండ్ మూవ్మెంట్ కి అవకాశం ఉండదు ఇంత నిర్మాణాలు ఇవి ఉన్నప్పుడు. సో అటువంటి చోట్ల మన సిటీలో కూడా ఈ వివిధ ప్రాంతాల మధ్య ఉష్ణోగ్రతల డిఫరెన్స్ 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉంటుంది. ఇలా స్ట్రాంగ్ ఈ నిర్మాణాలు సాంద్రత ఎక్కువ ఉన్న దగ్గర, జనసమ్మర్దం ఎక్కువ ఉన్న దగ్గర, అలాగే వెహికులర్ ట్రాఫిక్ ఎక్కువ ఉన్న దగ్గర టెంపరేచర్లు 2 డిగ్రీలు అధికంగా ఉండగా మనకి కేబిఆర్ పార్కు అలాగే హుస్సేన్ సాగర్ లాంటి ప్రాంతాల్లో మరొక 2 డిగ్రీలు తక్కువ ఉంటుంది. సో ఈ ఈ ఈ తేడాల వల్ల మనకి సిటీలో పరిస్థితి రాను రాను గడ్డుగా మారుతుంది. ఇది ఏంటంటే యాంథ్రోపోజెనిక్ రీజన్ అంటారు, అంటే ప్రజలు ద్వారా మనం కలగజేసుకున్న ఇబ్బంది అనమాట. యాక్చువల్లీ అంతకుముందు గతంలో అండి అటు నార్త్ సైడ్ కానీ లేకపోతే ఇటు సౌత్ సైడ్ కానీ మెట్రో సిటీస్ కావచ్చు లేకపోతే బిగ్ సిటీస్ అన్నిట్లోనూ కూడా దేంతో కంపేర్ చేసుకుని హైదరాబాద్లో చాలా కంఫర్ట్గా ఉండేది. అట్మాస్ఫియర్ కావచ్చు లేకపోతే ఈ సమ్మర్లో స్వెట్టింగ్ లేకపోవటం కావచ్చు, సఫకేషన్ లేకపోవటం కావచ్చు. బట్ ఇవన్నీ వాటితో పాటు ఇప్పుడు మనది కూడా హైదరాబాద్ కూడా వాటి పక్కన చేరుతుందా అనే పరిస్థితి. హైదరాబాద్ డక్కన్ ప్లాట్ మనకి సముద్ర మట్టం నుంచి 500 మీటర్ల ఎత్తులో ఉంది, 500 మీటర్ల పైగా ఎత్తులో ఉంది. ఇలా ఎత్తైన ప్రదేశంలో ఏంటంటే ఈజీగా ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ ఎయిర్ అది ఉండి మనకి టెంపరేచర్లు అనుకూలంగా ఉంటాయి. గత 20 సంవత్సరాల క్రితం చూసినట్టయితే మనకి పగటిపూట ఎంత టెంపరేచర్ వచ్చినప్పటికీ సాయంత్రం అయ్యేటప్పటికి హైదరాబాద్ చాలా చల్లబడిపోయి మనకి ఈ మాయిశ్చరు చెమట పట్టడము ఇటువంటివి ఏమీ ఉండేది కాదు. అయితే సిటీ విస్తృతంగా పెరిగిపోయి దీన్ని ఒక మనం హీట్ ఐలాండ్ గా మనంతటా మనం తయారు చేసుకుని సిటీలో హీట్ ఇక్కడ ట్రాప్ అయిపోయి ఇక్కడ ఎయిర్ మూవ్మెంట్ కి ఇబ్బంది కలిగి ఇటువంటి వాటి వల్ల ఇది ఎత్తైన ప్రదేశం అయినప్పటికీ ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనికి తోడు ఈ హీటే కాకుండా ఏదైనా మనకి ఈ థండర్ స్టార్మ్స్ ఇటువంటివి కూడా హీట్ ఐలాండ్స్ వైపు అట్రాక్ట్ అవుతాయి. అంటే మనకి ఈ సినాప్టిక్ పరిస్థితుల వల్ల మనకి దగ్గరలోని రూరల్ జిల్లాల్లో పడాల్సిన రెయిన్ కూడా క్యూములోనింబస్ మేఘాలు అయితే అవి హీట్ ఐలాండ్ ఎక్కడుంటే ఆ వైపుకి క్విక్ గా తరలిపోతుంటాయి. సో అదే రకంగా మనం సమ్ టైమ్స్ మనం వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్రాంతంలో వర్షం పడుతుందని ఊహించి ఫోర్కాస్ట్ పెడుతుంటే ఆ మబ్బులన్నీ కూడా వేగంగా సిటీ మీదకి వచ్చేసి సిటీలో అనుకోకుండా పెద్ద వర్షపాతం మనకి ఒక గంటలోనే 10 సెంటీమీటర్లు మనకి సిటీలో కార్లు కూడా కొట్టుకుని వెళ్ళిపోయేంత పరిస్థితి రావడము, మళ్ళీ మొన్నాడే పెద్ద ఎండ కాయడము, ఇటువంటి పరిస్థితులన్నీ మనకి మన ప్రజలు మనం ఈ వాతావరణాన్ని మనమంతటా మనం పాడు చేసుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఫైనల్లీ ఒక్కటి చెప్పండి శ్రీనివాస్ గారు, ఏంటంటే ఇప్పుడు విపరీతమైన ఎండలు గనక ఉంటే ఈ ఇయర్ వర్షాలు కూడా అదే స్థాయిలో ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. నిజమేనా? దానికి దీనికి ఏమైనా లింక్ ఉంటుందా? లింక్ జనరల్ గా ఉంటుందండి. ఎందుకంటే మనకి ఈ ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రదేశంలో ముఖ్యంగా మనకి మాన్సూన్ రావడానికి కారణం సమ్మర్ మాన్సూన్ అంటాం. అంటే మనకి రాజస్థాను, ఆఫ్ఘనిస్తాను, ఇటు పాకిస్తాను ఈ ప్రాంతం అంతా మనకంటా బాగా వేడిగా 45 డిగ్రీలు దాటి 50 డిగ్రీల వరకు వేడిమి ఉండటం వల్ల ఈ ప్రాంతంలో ఒక పెద్ద లో ప్రెషర్ ఏర్పడుతుంది, హీట్ లో అంటాం. అదే సమయంలో మనకి దక్షిణ అర్ధగోళం భూమధ్య రేఖకి దిగుకుపోయినట్టయితే అక్కడ వింటర్, అక్కడ ఆ వింటర్ లో ఏంటంటే అక్కడ హై ప్రెషర్ ఉంటుంది. సో ప్రకృతి నియమం ఏంటి, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కి విండ్స్ వచ్చేసి ఇది రెండు న్యూట్రలైజ్ చేస్తాయి. సో ఈ లో ప్రెషర్ ని న్యూట్రలైజ్ చేయడానికి మనకి దక్షిణార్ధగోళం నుంచి గాలులు బయలుదేరి ఈ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లో ఈ లో ప్రెషర్ వైపు రావడం జరుగుతుంది. ఇవి కొన్ని వేల కిలోమీటర్లు సముద్రాల మీదుగా ప్రయాణించడం వల్ల చాలా తేమను తీసుకొచ్చి ఒక 4 నెలల పాటు మనకి అదే సమయంలో మన భూభాగం వేడిగా ఉండటం వల్ల ఈ తేమ అంతా కూడా పైకి పోయి మబ్బులుగా మారి మనకి వర్షపాతం పడుతుంది. సో జనరల్ గా మనకి సమ్మర్ లో టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నట్టయితే ఈ వర్షపాతం కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ మాన్సూన్ ని ఎఫెక్ట్ చేసేది ఎల్ నీనో అనే పరిస్థితి ఒకటి ఉంటుంది. అంటే అది మన పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఉన్న జలాల యొక్క టెంపరేచరు నార్మల్ స్థాయి దాటి 0.5 డిగ్రీస్ పెరిగినా కూడా మనకి ఈ వైపుకి వచ్చే మాయిశ్చర్ శాతం తగ్గిపోతుంది. సో అటువంటి పరిస్థితి మనకి రాబోయే సీజన్ లో కనిపిస్తుంది. సో మనకి ఇప్పుడు టెంపరేచర్లు ఎక్కువ ఉన్నప్పటికీ ఈ ఎల్ నీనో పరిస్థితి వల్ల మనకి ఈ మాన్సూన్ డిలే కావడము, అలాగే సరిగా వర్షాలు పడకపోవడము అనే పరిస్థితి ఉండే అవకాశం అయితే ఈసారి సీజన్ లో ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ.